మీ అందమైన కళ్ళకో నమస్కారం, మీ అందమైన పెదాలకో నమస్కారం, మీ మొత్తం అందానికో పెద్ద నమస్కారం అండి. ఎంటర్టైన్మెంట్ అని అంటే మనకి గుర్తొచ్చేది జాతరే. ఈ వారం మా కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ లో మేము జరుపుకున్నాం జాతర. ఏం చేయాలి సార్? నువ్వు స్కర్ట్ వేసుకో, నేను కట్రాయర్ వేసుకుంటా, వాళ్ళ ముందు క్లబ్ డాన్స్ చేద్దాం. బేసిక్ గా ఇక్కడ ఒక ఊరుంది. ఈ ఊర్లో ఒక ఉత్సవ కమిటీ ఉంది. అదేంటంటే సర్ప్రైజ్ శేఖర్ యూత్ ఉత్సవ కమిటీ. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఈసారి మేము జాతర జరిపిస్తామని వీళ్ళు, లేదు మేమే జాతర సరికొత్తగా జరిపిస్తామని వీళ్ళు కొట్టుకు చేస్తున్నారు. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. అసలు ఇక్కడ ఈ జాతర ఎవరు జరిపించాలి, అమ్మాయిలా అబ్బాయిలా అని నిర్ణయించడానికి కమిటీ నన్ను అపాయింట్ చేసింది. జాతర వైపు ఏంటి శ్రీముఖి? అసలు జాతరే మా చేతిలో ఉండబోతోంది. అమ్మాయిలందరూ కూడా ఎంత కలర్ఫుల్ గా, మీరు ఇంత కలర్ఫుల్ గా ఎలా పెట్టారండి అన్సీ గారు? అబ్బా అబ్బా అన్సీ ఉత్సవ కమిటీ ఏంటోనండి అలా కుదిరేసింది. ఆ కమిటీ గుర్రాలతో పోల్చి చూస్తే మీ అమ్మాయిలు అసలు జాతర జరిపించగలుగుతారా? మేము తలుచుకుంటే వాళ్ళ జాతకాలే మార్చేయగలం. జాతర జరిపించడం ఓ లెక్క. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు బాబు. కమిటీ గుర్రాలు ఈసారి జాతర గట్టిగా జరిపిస్తామని నిలబడ్డారు. ఏంటి నిలబడేది? క్వార్టర్ వేస్తే స్టడీగానే నిలబడలేరు, ఇంకేం నిలబడతారు? అవునా? వాడే ఉద్దేశంతో అన్నాడు. ఇక్కడ చాలా మంది బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారు. నేను ఒక్కొక్క అమ్మాయి పేరు చెప్తాను. వాళ్ళ గురించి అసలు మీ ఫీలింగ్ ఏంటో మీరు చెప్పాలి. చాలా అందంగా రెడీ అయ్యారు, చెప్తాను. రెడీ. ఓకే, సో ఫస్ట్ ఐ విల్ టాక్ శ్రీ సత్య. అండ్ ఫైనలీ మా రోహిణి. ఇంత పబ్లిక్ గా అవమానిస్తారా? పద్మవ్యూహం సీరియల్లో పర్యటకు కూడా ఇంత అవమానం జరగలేదురా. మన కళ్ళ ముందే గడుచుకోవడం ఎందురా చండాలమా? కర్మ పెద్దనాన్న కర్మ. మీరు లేనప్పుడు నేను మాట్లాడడం కాదు కానీ అనసూయ గారు ఒక డైలాగ్ వేస్తారు, అది మీ ముందేస్తే బాగుంటుంది అని నాకు ఫీలింగ్. ఏరా పిత్తేసావా? ఏది కడుపులో దాచుకోవే, రావటం కంపు చేసేయటం. అసలు ముందు అనసూయ గారు ఒక్కసారి ఇందాక నాతో చెప్పింది పుల్లలా అవుతున్నావు అనుకున్నా గానీ పుల్ల పెడతావు అనుకోలేదు. నమ్మేనమ్మా, నమ్మకాన్ని ఒమ్ము చేసావురా. మేమందరం తలుచుకుంటే వాళ్ళ జాతకాలే మార్చేస్తాం. జాతర జరిపించడం ఓ లెక్క. ఉన్నారుగా వీళ్ళందరూ కలిసి ఎంతమంది జాతకాలు మార్చేశారు? బాగా వేసేసాడు. సర్లే మాస్టర్, వాళ్ళ గురించి మనకెందుకులే గాని ఇంతమంది కలర్ఫుల్ అబ్బాయిలు. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. వేసేయండి సార్ వీడిని. 10 మంది అమ్మాయిల డాన్సర్లు పిలిపించాడు, ఓకే. కానీ స్టేజ్ మీద అబ్బాయిలే డాన్స్ చేశారు. అమ్మాయిలు ఎక్కడరా? అది దా సర్ప్రైజ్. మీ పక్కన నావేంటి మాట్లాడుతుంది పద్దాక? మీరు ఎవరండి? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ప్లీజ్ అలా చూడొద్దు. ఈ జాతరలో టాలెంట్ చూపించే బ్యాచ్ మాది, తప్ప తాగి పడిపోయే బ్యాచ్ మీ. కాదమ్మా, ఏం టాలెంట్ అమ్మా చూపించేది మీరు? అమ్మాయిల జాతర గురించి మీరు ఏమనుకున్నారు? మీరు జాతరకి బలూన్స్ రిబ్బన్స్ కొనడానికి వస్తారు. మీరు ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. ఏమో ఏ డ్రెస్ వేసినా అందంగా ఉంటుంది. పొగడ్తలు నాకు ఇష్టం ఉండవు. ఎవరండి ఇతను? ఫేస్ చూస్తుంటే బఫూన్ లా ఉన్నాడు. అసలు యాదమ్మ రాజు పుష్పరాజ్ గా ఎందుకు మారాడు రా? అయినా ఫోన్ లో ఉండాల్సిన మీరు ఇక్కడ ఉన్నారేంటి? బోన్ లో ఉండడానికి నేను కుక్క పిల్లని అనుకుంటున్నావా? అడిలో తిరిగే సింబాన్ని. అగరబత్తి కాదు, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా? ఫైర్, వైల్డ్ ఫైర్, వైల్డ్ ఫైర్. ఆ పుష్ప ఫైర్ లాగా ఉంటాడు, ఈ పుష్ప అచ్చం ఫ్లవర్ లాగున్నాడు. దాచాయనే ఈ రోజు దాచ పండ్లాగా ఉన్నావు అబ్బా. కళ్ళల్లో ద్రాక్ష పళ్ళు, బుగ్గల్లో యాపిల్ పళ్ళు, పెదాల చెర్రీ పళ్ళు,
పైనుంచి కింది వరకు పెద్ద పళ్ళ తోట లెక్కున్నావు. పులి 4 అడుగులు వెనకలకేసిందంటే ఆ. పుష్ప వచ్చిందని అర్థం. మీరు ఉండేదే 4 అడుగులు, మీరు ఉండేదే 4 అడుగులు. గాజులు వేసుకొని రాలేదు, గాజులు తీసుకొచ్చిన. అమ్మాయిలకి ఇష్టమైన 2 ఒకటి రాజు, రెండోది గాజు. ఎరా నువ్వేమన్నా సౌందర్య అనుకున్నావా ఐశ్వర్య అనుకున్నావా? పొద్దున ఏదో వేసుకున్నా. సత్య నువ్వు ఓకే అంటే, నేనంటే నీకు ఇష్టం అయితే, నీ కోసం నేను 6 ప్యాక్ చేసి సన్నం అయ్యి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. గాజేరా ఇద్దాని ఏలుకోకే చెయ్యికే, ఇద్దాని ఏలుకోకే చెయ్యికే. ఐ విల్ ఆస్క్ మిస్టర్ కెప్టెన్ మానస్, వీడికి హెయిర్ బ్రెయిన్ 2 లేవు, వీడికి హెయిర్ బ్రెయిన్ 2 లేవు. నీ కంటికి నేను ఆత్రేయపురం పూతరేకులా కనపడుతున్నానా? సినిమా మీద నాలెడ్జ్ ఉంది మా వాడికి. మీకు కూడా సినిమా గుర్తుందా అమ్మి? గుర్తుంది గుర్తుంది. నేను వచ్చిచ్చేదా ముద్దు? అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. పుష్ప 2 సినిమాలో సీఎం ఏ డేట్ కి? రే 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 సారీ భయ్యా భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? అవును, నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. సీఎం ఏ డేట్ కి పుష్ప ఇంటికి వస్తానని అన్నా. ఒక్క నిమిషం, ఇంకా అవ్వలేదు. మరి నువ్వు కూడా వచ్చావు కదా. శ్రీముఖి ఇప్పుడైనా గో అంటున్నావా లేదా? క్వశ్చన్ అయిపోయిన తర్వాత వెళ్ళాలి వాళ్ళు. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. శ్రీము గారు ఇంకోసారి క్లారిటీ ఇస్తా. పృథ్వీ I asked the host a question. ఐఎమ్ టాకింగ్ టు హోస్ట్ ఓన్లీ. నువ్వు నోరు మస్తావు పెకనా. Basic manners these లెట్స్ are. హావ్ ఆన్సర్, ఐ టాక్. గొడవ పడితే బాగోదు. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక సార్. మొత్తం ఆన్సర్ అయిపోయి అదైపోయి అక్కడ ఆ దుంగలు అక్కడ పెట్టేసిన తర్వాత ఇంత అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త పాయింట్ ఎందుకు రేజ్ అవుతుంది? లేదు, మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు నాకు?